చాలా దేశాలు చరిత్రలో చాలామంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు. ఒక సింగపూర్ని ఒక ఫిషర్మెన్ విలేజ్ని ఈరోజు మోస్ట్ లివబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు. ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు లీ కువాన్ యూ. ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది. చరిత్ర అంతా నేను అందుకే 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను. మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం, అక్కడికక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి, చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఎవ్వరూ చేయని సాహసాలు నేను చేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రెస్పాన్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడేవి కాకుండా ఊరూరులో పోయి చెప్పా, మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి, మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. చాలామంది మీరు చూసే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్కి వెళ్ళిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు. అంటే నా మాట మీద నమ్మారు. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు, నమ్మని వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు. వేరే విషయం. చరిత్రలో అందరూ నమ్మలేరు. అదే మరి హైదరాబాద్ని డెవలప్ చేస్తామంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్లో అని. తెలివైన వాళ్ళు ముందుండేవాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పారు. మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని. ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది, అప్పుడు బాధపడతారు, ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను.